భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాకు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడవలసి ఉంది. ఇక టీమిండియా ఈ పర్యటన డిసెంబర్ 10న ప్రారంభమై జనవరి 7న ముగుస్తుంది. మొత్తంగా ఈ టూర్ లో 8 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ రోజు బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి భారత జట్టు బయలుదేరి దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ప్రపంచ కప్ తర్వాత తొలి విదేశీ పర్యటనపై భారత జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. దీనికి కారణం ఈ టూర్ లో తమ అదృష్టాన్ని చెక్ చేసుకునేందుకు సువర్ణ అవకాశాన్ని పొందిన కొత్త ఆటగాళ్లు జట్టులో చేరడమే. దక్షిణాఫ్రికా గడ్డపై తన సత్తాను నిరూపించుకుంటే టీమిండియాలో స్థానం సుస్థిరం అవుతుందన్నమాట. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 3 వేర్వేరు జట్లను ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అందులో 3 వేర్వేరు కెప్టెన్లను కూడా అనౌన్స్ చేసింది. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, అలాగే టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ 3 జట్లు కలిసి దక్షిణాఫ్రికాకు విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే ఒక్క ఆటగాడు మాత్రం ఇండియాలోనే ఉండిపోయాడు. అతడే మహమ్మద్ షమి. ఫిట్నెస్ లేని కారణంగా అతడు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ సమయానికి అతడు ఫిట్నెస్ నిరూపించుకుంటే సౌత్ ఆఫ్రికాకు వెళ్లి అక్కడ జట్టులో కలుస్తాడు, లేదంటే ఇండియాలోనే ఉండిపోతాడు.